హాయ్, ఇప్పుడు మనం ఉన్నాం శ్రీకాకుళంలోని పలాస దగ్గర. ఈ పరిసర ప్రాంతాల్లో జీడిపప్పుకు సంబంధించిన తోటలు చాలా ఉన్నాయి. నిజానికి చెప్పాలి అంటే జీడిపప్పు అనగానే అందరికీ గుర్తొచ్చేది పలాస. పలాస ఎవరైనా వెళ్తే చాలు జీడిపప్పు తీసుకురండి అంటారు. మరి ఈ పలాసలో జీడిపప్పు అంత ఫేమస్ ఎలా అయింది, అసలు జీడి చెట్ల నుంచి జీడిపప్పు రావడానికి ఆ ప్రాసెస్ ఏంటి, ఆ విషయాలన్నీ తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. సరే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ జీడి మామిడి తోటలు అయితే ఏవై ఉన్నాయో అక్కడున్నాం. ఇక్కడ భారీగా జీడి మామిడి తోటలు ఉంటాయి. అండ్ పలాస అనగానే అందరికీ జీడిపప్పు గుర్తొస్తుంది. చాలామంది ఎవరైనా పలాస వెళ్తున్నారంటే అరే వచ్చేటప్పుడు నాకు జీడిపప్పు తీసుకురా అని పంపిస్తూ కూడా ఉంటారు. సో ఇక్కడ జీడి మామిడి తోటల్లో చూసుకుంటే ఈ జీడి మామిడి పళ్ళు ఇప్పుడిప్పుడే బాగా పండుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇవి పచ్చిగా ఉన్నాయి. ఇవి చూడండి, మీకు అర్థమవుతుంది, ఇవి పచ్చి జీడి గింజలు అనమాట. సో ఇక్కడ ఇటువైపు ఆంధ్ర ప్రజలకు బాగా తెలుసు, ఈ పచ్చి జీడి గింజలను కట్ చేసి లోపల ఉండే జీడిపప్పుతో కూరలు అవి కూడా వండుకుంటారు. చికెన్తో మటన్తో ఇలా కలిపి నాన్ వెజ్ కర్రీస్ కూడా వండుకుంటూ ఉంటారు. ఇక మెయిన్ జీడి మామిడి పళ్ళు అంటే డైరెక్ట్గా చూద్దాం. ఇది ఆల్మోస్ట్ ఇంకా ఇలా పట్టుకోగానే వచ్చేసింది అంటే ఇంకా పండు అయిపోయింది. ఈ పండు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, కాకపోతే 2-3 కంటే మించి ఎక్కువ తినలేము. మిగతావన్నీ ఏం చేస్తుంటారంటే ఇటువైపు వాళ్ళు సో గేదెలకి అవి వేస్తుంటారు, పాలు అవి బాగా వస్తాయని. సో మెయిన్ దీనిపైన ఉండే పెక్కుంది చూసారా, ఇది చాలా కాస్ట్లీ. దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం రైతులకి చాలా లాభదాయకం అనమాట. కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఈ జీడి గింజని డైరెక్ట్గా కట్ చేసేసి లోపల ఉండే జీడిపప్పు మనం తీసుకోలేం. ఒకవేళ తీసుకోవాలి అనుకుని దీన్ని రాయి పెట్టి కొట్టడం ఇవన్నీ చేస్తుంటాం కదా, అది చిన్న చిన్న పప్పుగా చిన్న చిన్న నూకలు అయిపోయి చిన్న చిన్నగా మారిపోద్ది. కానీ మనం తినే బయట ఎప్పుడైనా మీరు క్యాషూ నట్స్ కొనుక్కుంటే అది స్ట్రాంగ్గా ఒక గుడ్డులా ఉంటుంది భారీగా. సో ఎక్కడ ఈ చిన్న ముక్క కూడా పోకుండా చాలా నీట్గా వస్తూ ఉంటుంది. సో ఈ జీడి గింజ నుంచి జీడిపప్పుని జీడి గుడ్డుని అంత బాగా ఎలా తీయగలుగుతారు? సో దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే డెఫినెట్గా భారీ ప్రాసెస్ ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఈ చిన్న తరహా పరిశ్రమలు చాలా ఉన్నాయి. సో ఆ ఇండస్ట్రీస్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. బట్ ఇండస్ట్రీస్కి వెళ్ళడానికి ముందు రైతులు ఏం చేస్తారు అంటే సో జీడి తోటల్లో ఉండే ఈ జీడిపప్పు ఇది పండింది కాబట్టి దీని నుంచి ఈ జీడిపప్పుని ఇలా డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఈ జీడి గింజ వచ్చేసింది. ఈ పండుని తినచ్చు, లేదంటే గేదెలకు కూడా వేసేయచ్చు, లేదంటే కొంతమంది పాడేస్తూ ఉంటారు కూడా. మెయిన్ ఇక్కడ కాస్ట్లీ ఐటెం ఏది అంటే ఈ జీడి గింజ మాత్రమే. సో ఇలా రైతులు ఈ జీడి గింజల్ని ఇక్కడ కలెక్ట్ చేసుకొని బస్తాల్లో వేసుకొని దీన్ని ఆ చిన్న తరహా పరిశ్రమలకు పంపిస్తారు, లేదంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కోవడం ఏదో జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో సో ఈ జీడి గింజ నుంచి జీడిపప్పు బయటికి రావాలంటే దాదాపుగా 7 రోజుల పైనే ప్రాసెస్ పడుతుందంట. సో అసలు ఎలా ఈ జీడి గింజ నుంచి జీడిపప్పు బయటికి తీస్తారు, దాంట్లో ఎన్ని రకాల గ్రేడ్స్ ఉంటాయి, సో దాని కాస్ట్ ఎలా పెరుగుతూ ఉంటుంది, ఆ ప్రాసెస్లో ఎంతమంది పనిచేస్తారు, ఇదంతా ఒక అద్భుతమైన ప్రాసెస్. బట్ మనకి చాలామందికి తెలియని విషయం అనమాట. సో మేము ఇక్కడికి పర్టికులర్గా ఎందుకు వచ్చాము అంటే ఈ ప్రాసెస్ అంతా ఏంటి, ఈ జీడి గింజల నుంచి జీడిపప్పుని ఎలా తీస్తారు బయటికి, ఈ చిన్న తరహా పరిశ్రమలో ఎంత ప్రాసెస్ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా. జస్ట్ మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ ఇక్కడ రైతులు తీసుకున్న ఈ జీడి గింజల్ని బస్తాలతో తీసుకెళ్ళి ఆ ఇండస్ట్రీకి పంపించిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ ఏంటి ఆ ప్రొసీజర్ అంతా చూద్దాం. ఓకే, జస్ట్ ఫాలో అవ్వండి. జీడి మామిడి తోటలో హ్యాపీగా అలా తిరుగుతూ జీడి పిక్కలు చూస్తాం, వాటిని చూడగానే తినాలి అనిపిస్తుంది కదా. అక్కడి నుంచి జీడి మామిడి తోటలో నుంచి జీడి పిక్కలు అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, ప్రజెంట్ అయితే మనం పలాస ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడైతే తోటలోంచి ఆ జీడి పిక్కలు కట్ చేసి ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తుందో ఇక్కడి నుంచి ఆ జీడి గింజలోంచి జీడిపప్పు మనం హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తూ మనం దాచుకునే ఆ జీడిపప్పుని చూసారా, దాన్ని బయటకు తీయడానికి ఆల్మోస్ట్ 7 days ప్రాసెస్ అంట. సో ఆ తోటలోంచి వచ్చిన జీడిపప్పు, ఆ జీడి పిక్క ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జీడిపప్పుగా మారాలి అంటే 7 days ప్రాసెస్ పడుతుంది.
7 days ప్రాసెసా అని మీరు ఆశ్చర్యపోయారు కదా. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. మరి ఆ 7 days ప్రాసెస్లో ఏమేమి చేస్తారు, ఎలా చేయబోతున్నారు, అసలు స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నాతో పాటు రండి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అక్కడ కట్ చేసి తీసుకొచ్చిన జీడి పిక్కల్ని ముందు బాయిల్ చేస్తారు దీంట్లో. సో బాయిల్ చేయడానికి హీట్ కావాలి కాబట్టి ఆయన అక్కడ బొగ్గులేసి దాన్ని పొయ్యి అయితే రెడీ చేస్తున్నారు. సో అక్కడ వేడి పొయ్యి అంతా రెడీ అయిన తర్వాత ఆ జీడి పిక్కల్ని తీసుకొచ్చి బాయిల్ చేస్తారు. సో ఎలా బాయిల్ చేస్తారు ఏంటి, ఇది ఫస్ట్ ప్రాసెస్. సో 7 days ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ జీడి పిక్కల్ని తీసుకొచ్చి బాయిల్ చేయాలి. ఎంత టెంపరేచర్లో బాయిల్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. తోటలోంచి తీసుకొచ్చిన పచ్చిపిక్కలు ఇలా ఉంటాయి. సో వీటినే తీసుకెళ్ళి దాదాపుగా ఒక్కొక్కటి 80 kgల బస్తా ఉంటుంది. సో ఈ 80 kgల బస్తాని ఆ పర్సన్ తీసుకెళ్ళి అలా పైనుంచి సో ఆ బాయిలర్లో వేశారు. ఒక్కటి కాదు, 2 కాదు, 4 బస్తాలు వేశారు. అంటే 4 × 80 kgలు ఒకేసారి బాయిల్ అవుతాయి. సో అటువైపు నుంచి మంట పెడుతున్నారు అండ్ ఇటువైపు దాన్ని బాయిల్ చేస్తున్నారు. ఎంత టెంపరేచర్లో బాయిల్ చేస్తారు, ఎంతసేపు ఈ మంట పెడతారు అనేది కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే ఓవరాల్గా 4 బస్తాలు పచ్చి పిక్కల్ని ఈ బాయిలర్లో వేశారు. సో అది ఆ పైన స్ట్రాంగ్గా మూత కూడా ఉంది. సో ఆ మూత పెట్టేసిన తర్వాత లోపల బాయిల్ అవుతూ ఉంటుంది. సో బాలరాజు గారు ఒకసారి ఇటు రండి. సో ఈయనే బాలరాజు గారు, ఈయన ఇప్పుడు మనకి పైకి తీసుకెళ్ళింది. సో అందులో వేశారు కదా ఈ పచ్చి పిక్కలు, ఎంతసేపు బాయిల్ అవ్వాలి? అరగంట. ఎంత టెంపరేచర్లో? టెంపరేచర్ 100 లోపు పెట్టాలి, 100 దాటకూడదు. టైం ఉంది అక్కడ కరెక్ట్గా. 100లోకి వెళ్తే ఇడిచిపెడతాం. ఇడిచిపెట్టిన తర్వాత దాంట్లోకి బయటికి రావడానికి అరగంట సేపు బాయిల్ అవ్వాలి. అవి తీసిన తర్వాత అంకరే బట్టలు బయట అంటే ఇక్కడ కడి చేయాలంటే ఇక్కడే చేస్తాం. అక్కడ నుంచి తీసి చేస్తాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ వేసిన 4 బస్తాలు జీడిపిక్కలు ఒక హాఫ్ అన్ అవర్, అరగంట సేపు బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు బాయిల్ చేయడానికి దాదాపుగా 4 బస్తాల ఆ జీడి పిక్కలు అయితే దీంట్లో వేశారు కదా. మరి ఎలా బాయిల్ అవుతాయి అనేది కూడా మనకి తెలుసుకోవాలి కదా. సో అక్కడ ఏమైందంటే దాని నిండా వాటర్ ఉంది. దాన్ని దాదాపుగా 100 టెంపరేచర్తో వాటర్ని బాగా బాయిల్ చేస్తున్నారు. సో బాయిల్ అయిన వాటర్లోంచి ఆ స్టీమ్ ఈ పైపుల ద్వారా వదులుతారనమాట, ఇంకా వదలలేదు. సో కాసేపట్లో అక్కడ 100 degrees చూపించగానే ఈ స్టీమ్ అంతా తీసుకొచ్చి దీంట్లో వదులుతారు. సో ఈ జీడి పిక్కలు ఏదైతే ఉన్నాయో అవి ఆ స్టీమ్తో బాయిల్ అవుతాయి. సో ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ దీంట్లోకి వస్తే వాటర్ దీంట్లో ఇలా డిలీట్ చేసేస్తారనమాట. ఓన్లీ మనం జీడిపిక్కలు బాయిల్ చేసేది ఓన్లీ స్టీమ్తో. సో వాటర్ బాగా మరిగిన తర్వాత 100 degrees టెంపరేచర్లో మరిగిన వాటర్లోంచి వచ్చే స్టీమ్తో ఈ జీడిపిక్కల్ని బాయిల్ చేస్తారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ చూసుకుంటే 100 degreesకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ స్టీమ్ ఎలా వదులుతారు అనేది చూద్దాం. సో ఇప్పుడు స్టీమ్ అంతా ఈ జీడిపిక్కల్లోకి వస్తుంది. బాలరాజు గారు వదిలేశారు కాబట్టి ఆ టెంపరేచర్లో బాగా నీళ్ళు మరిగి ఆ స్టీమ్ జీడిపిక్కల్లోకి వస్తుంది. సో ఆ స్టీమ్తో జీడిపిక్కలు ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30. సో దీంట్లో ఆ జీడి పిక్కలు వేసిన తర్వాత దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ చేయాలి స్టీమ్తో అని అనుకున్నాం కదా. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోయింది. ఆ స్టీమ్ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో కిందకి వెళ్ళిపోయిన జీడి పిక్కలు కూడా స్టీమ్ అవ్వాలి కాబట్టి, సో పైవి ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోయి ఉంటాయి, కింద కూడా స్టీమ్ అవ్వాలి కాబట్టి ఎంటైర్ పొగ వచ్చిన తర్వాత ఒక 10 minutes అలా ఉంచుతున్నారు.
సో 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వాటిని బస్తాల్లో నింపేస్తారు. సో తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు ఏంటి అనేది చూద్దాం. దానికంటే ముందు ఆ ఓపెన్ చేసేటప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే స్టీమ్ కూడా డేంజరే, అది కూడా తొందరగా కాలే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని నీట్గా ఆ స్టీమ్ అయిపోయిన జీడిపిక్కలను బయటికి తీసుకురావాలి. సో ఆల్మోస్ట్ అయిపోయింది ప్రాసెస్. బయటకు వచ్చే స్టీమ్ కూడా తగ్గింది కదా, ఇప్పుడు తీస్తారు. ఎలా తీస్తారో చూద్దాం. సో ఓపెన్ చేస్తున్నారు, చూద్దాం. స్టీమ్ ఆఫ్ చేసేసి అవి బయటికి తీస్తారు. ముందు అందులో ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది అనమాట. సో అందులో ఏమన్నా స్టీమ్ కాకుండా వాటర్ వెళ్తే ఆ ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చేస్తుంది, ఆ హాట్ వాటర్ అంతా. సో ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అయితే కిందకు వచ్చేస్తుంది కాబట్టి స్టీమ్ అయిన వాటర్ అంతా మళ్ళీ బ్యాక్ పంపించేస్తున్నారు. ఇప్పుడు బాయిల్ అయిన ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ స్టీమ్లో బాయిల్ అయిన జీడిపిక్కలు బయటకు వస్తున్నాయి. సో వీటిని బస్తాల్లో వేసి ఒక చోట పెట్టి నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకెళ్తారనమాట. అవంతా ఎంత వేడిగా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ 4 బస్తాలు, ఒక్కొక్కటి 80 కేజీలు చొప్పున 4 బస్తాలు వేశారు. సో అవన్నీ వితిన్ హాఫ్ అన్ అవర్లో స్టీమ్తో బాయిల్ అయిపోయి బయటకు వచ్చేసాయి. బాయిల్ అయిన ఆ జీడి పిక్కలు ఏవైతే ఉన్నాయో స్టీమ్లో బాయిల్ అయినవి ఇక్కడ వేస్తున్నారు కదా. సో ఇమీడియట్గా వీటిని కట్ చేయరు. సో ఆల్మోస్ట్ ఒక 1 డే వీటిని ఇలానే ఉంచాలి. సో మనం ఇందాకే అనుకున్నాం ఓవరాల్గా 7 డేస్ ప్రాసెస్ ఇదంతా అని. 7 డేస్ ప్రాసెస్లో ఫస్ట్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ఒక 1 డే ఇక్కడే అయిపోతుంది అనమాట. సో బాయిల్ అయిన వీటిని 1 డే ఇలానే అట్టిపెట్టి, ఒకవేళ బయట వీళ్ళు మొత్తం ఇక్కడే కట్ చేయడం కష్టమైతే బస్తాల్లోకి ఎత్తి బయటికి పంపిస్తారు వేరే చోట కూడా. అక్కడ కూడా కట్ చేస్తూ ఉంటారు మెషిన్ ద్వారా కానీ మాన్యువల్గా కానీ. సో ఇప్పుడు వీటిని ఇలా 1 డే ఉంచేస్తారు. 1 డే ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వీటిని కట్ చేస్తారు. ఆ కట్ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. సో అక్కడ బాయిలింగ్ ప్రాసెస్ చూసాం కదా. సో బాయిల్ అయిన ఆ జీడిపిక్కల్ని సంచులతో పట్టుకొని ఇలా వెయిట్ చూస్తారనమాట. సో ఒక్కొక్కటి దాదాపుగా 46 కేజీల నుంచి 50 కేజీల వరకు వస్తుంది సంచులు బట్టి. సో బాయిల్ అయిన ఈ జీడిపిక్కల్ని ఇలా కొంచెం ఇది ఫాగ్ అది పోయింది, కొంచెం చల్లబడ్డాయి. సో ఇవన్నీ తీసుకొచ్చి ఈ బస్తాల్ని ఇక్కడ యాడ్ చేస్తారు. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా కొంచెం అక్కడక్కడ పొగలు వస్తున్నాయి, ఆ వేడి కూడా కనిపిస్తుంది నాకు. ఓ మై గాడ్, ఇంకా చాలా వేడిగా ఉన్నాయి. అంటే 100 degrees టెంపరేచర్ స్టీమ్తో బాయిల్ చేశారు కాబట్టి ఆ వేడి అనేది ఇంకా ఉంది. సో ఇలా బస్తాల్లోకి ఎక్కిన తర్వాత ఈ వేడిగా ఉన్న ఈ జీడిపిక్కల్ని ఈ బాయిల్ అయ్యి 100 degrees టెంపరేచర్ ఆ స్టీమ్లో బాయిల్ అయిన ఈ జీడిపిక్కల్ని నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకువెళ్తారనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. సో దానికంటే ఒక్కసారి చూస్తే మీకు ఆ పొగలు అలా వస్తున్నాయి. ఎందుకంటే ఇమీడియట్గా సంచుల్లో వేస్తాం కాబట్టి ఇంకా ఆ వేడి అనేది ఉంది. ఎండాకాలంలో ఇలాంటి వర్క్ చేయడం కొంచెం టఫ్ టాస్క్, కాకపోతే వీళ్ళందరూ చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. సో ఈ బాయిల్ అయిన ఈ జీడిపిక్కల్ని నెక్స్ట్ ఏం చేస్తారో ఆ ప్రాసెస్కి వెళ్ళి చూద్దాం. బాయిల్ అయిపోయిన గింజల్ని నెక్స్ట్ ప్రాసెస్ కటింగ్ సెక్షన్కి తీసుకెళ్తాం. సాధారణంగా జెంట్స్ అయితే పెద్ద పెద్ద బస్తాలతో తీసుకెళ్తారు, లేడీస్ కాబట్టి ఇలా డబ్బాల్లో తీసుకెళ్తున్నారు. సో ఇవి తీసుకెళ్ళిన తర్వాత కటింగ్ ప్రాసెస్ సెక్షన్లో ఏం చేస్తారు, ఎలా కట్ చేస్తారు, మాన్యువల్గా ఉంది, అట్ ద సేమ్ టైం మెషినరీ ద్వారా కూడా ఉంది. సో అది ఎలా కట్ చేస్తారు అనేది ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. జీడిపిక్క నుంచి జీడిపప్పు రావడానికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాదాపుగా 7 days పడుతుంది అని ఇందాకే తెలుసుకున్నాం కదా. మొదటి ప్రాసెస్లో బాయిల్ చేశారు. సో బాయిల్ చేసిన తర్వాత అవి తీసి డబ్బాలతో ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆడవాళ్ళే వర్క్ చేస్తున్నారు. సో ఈ లేడీస్ అందరూ ఆ చేతులకి కొంచెం జాగ్రత్తగా ఆ గ్లౌజెస్ అవి వేసుకొని ఆ గ్లౌజెస్తో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చేస్తారనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది, ఈ అమ్మాయి ఫటాఫటా వాటిని కట్ చేస్తుంది. సో ఆ జీడి గింజ పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఇలానే పెడుతున్నారు. సో ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఆఫ్ కట్ అయ్యి ఆ పైన ఉన్న జీడిపప్పు 2 పలుకులుగా వస్తుంది, లేదు అంటే జీడి మొత్తం అంతా పప్పులోనే వస్తుంది అనమాట, ముక్కలు అవ్వకుండా. సో దీనికోసం ఇది ఏంటమ్మా, ఇది సున్నం. చేతులకి ఆల్రెడీ ఒకసారి చేయి చూపి. సో చేతులకి ఇవన్నీ వేసుకున్నారు, ప్లాస్టిక్ కదా, ఎందుకంటే జీడిపప్పు పొక్కిపోతూ ఉంటుంది అనమాట చేతులకి. ఆ పొక్కిపోకుండా ఇవి ఏంటి వేసుకున్నారు, గ్లౌజెస్. సో ఇది ఎందుకు సున్నం ఎందుకు వాడతారు,
చేతికి అంటుకోకుండా. అదేంటి ఆయిల్? మిషన్ మీద పోయడానికి. సో ఇక్కడ కట్ చేసిన ఈ జీడిపప్పు కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో కింద ఎలా పడుతుందో అది కూడా చూద్దాం. సో వీళ్ళు ఎంత ఈజీగా పటపట ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. రోజుకి ఎన్ని కట్ చేస్తాం? 13 కేజీలా? సో 10 నుంచి 13 కేజీలు అలా కట్ చేసేస్తుంది ఒక అమ్మాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి చాలామంది లేడీస్, కేవలం వనితలే ఎక్కువగా ఈ పనిలో ఉన్నారనమాట. మిగతా ప్రాసెస్లో జెంట్స్ ఉన్నా, ఇక్కడ మాత్రం లేడీస్ ఈజీగా కట్ చేస్తున్నారు. సో పైన కట్ చేసిన ఆ జీడిపప్పు కరెక్ట్గా ఈక్వల్గా కట్ అయి కిందకు వెళ్తుంది. కింద ఎలా ఉంటుందో చూద్దాం. బాయిల్ చేసిన జీడి గింజల్ని తీసుకొచ్చి మాన్యువల్గా కట్ చేయడం చూసాం. చాలామంది లేడీస్ కట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎలా అవి విడిపోతాయి అనేది చూద్దాం. దానికంటే ముందు మాన్యువల్గా కట్ చేయడమే కాకుండా మెషిన్తో కూడా కట్ చేస్తున్నారు. సో ఒక్కసారి చూసుకుంటే ఆ పైన ఆ బాయిల్ చేసినవన్నీ తీసుకొచ్చి డైరెక్ట్ ఈ పైన వేసేసారు. సో అవి ఆ మెషిన్ కట్ చేసి కిందకి రిలీజ్ చేస్తుంది. సో కిందకి వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తొక్కలు వేరుగా చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం పిక్కలు వేరుగా చేస్తున్నారు. సో విడిన పలుకు లాంటిది కానీ లేదంటే బద్దలుగా రెండుగా మారిన దాన్ని కానీ తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నారు, తొక్కలు తీసి పక్కన వేసేస్తున్నారు. సో ఇక్కడ సెకండ్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ జీడిపప్పు ఆ జీడి గింజ నుంచి విడిపోతుంది. మాన్యువల్గా కట్ చేసిన గింజలు కింద పడ్డాయి కదా పెద్ద గంపలో. సో ఆ గంప తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈయన వాటిని అలా ఒక చిన్న దీన్ని ఏమంటారు, ఊస, ఒక చిన్న ఊసతో దాన్ని విడదీసేసి పలుకులన్నీ ఆ లోపల వేస్తున్నారు. తొక్క అంతా ఇలా బయటపడేస్తున్నారు. అవేంటి ఇవేంటి? అచ్చా, ఇలా విడిపోయి బద్దలు అయిపోతే వేరు చేసేస్తున్నారు ఇక్కడే. అదే గింజలా ఉందనుకోండి, అంటే మధ్యకి ముక్కలు అవ్వకుండా ఉందనుకోండి, అందులో వేస్తున్నారు. సో అదేమో జీడిపప్పు మొత్తంగా ఉంటుంది, ఇదేమో 2 పీసెస్ అవుతుంది. 2 పీసెస్ కానీ 3 పీసెస్ కానీ అయితే ఇక్కడ వేస్తున్నారు. లేదు డైరెక్ట్గా ఉంది అంటే అక్కడ వేస్తున్నారు. ఇంకా వీటికి మనం అబ్జర్వ్ చేస్తే పైన తొక్క అలానే ఉంది. సో ఈ తొక్క పోయే ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం. సో ఇక్కడ వరకు అయితే ఇలా కట్ చేశారు, 2 ముక్కలుగా అయినాయి. ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది, పైన తొక్క ఉంది కానీ ఆ బద్దలుగా కాకుండా అలానే పిక్కలానే ఉంది. సో ఓన్లీ పైన పొరపోయింది అండ్ జీడిపప్పు అలానే ఉంది. ఆ ఎర్రని పైన లేయర్ అయితే ఉంది. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఆ లేయర్ కూడా ఎలా పోతుంది అని తెలుసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కాదు, చేతులకి సున్నం అది రాసుకోకపోతే అది పొక్కిపోతుంది కదా. ఇక్కడ ఎప్పుడు దాకా చేస్తారు? పొద్దుటి నుంచి సాయంత్రం వరకునా? 5కి వెళ్ళిపోతారు. కాదు, ఇప్పుడు మీరు ఈ వలిచినందుకు ఎలా అంటే కేజీలు లెక్క ఇస్తారా మీకు? కేజీకి 26 రూపాయలు. ఎన్ని కేజీలు వలిస్తే అన్ని డబ్బులు. ఇలా చెయ్యాలి. వీటికి డబ్బులు రావా? వీటికి ఎవరు? పప్పు లెక్కన ఇస్తారు మనకి, ఈ పిక్కల లెక్కన కాదు. అలా అయితే చాలా వాళ్ళాలి మీరు. అదేంటది? పిన్నిసా? సూది. అచ్చా, సూది చేతికి పెట్టేసుకున్నారు. చేతికి పెట్టేసుకొని ఈజీగా ఉండడం కోసం అది వలుస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని? 4 సంవత్సరాలు. ఇక్కడే పలాసలో ఉంటారా? అమ్మ మీ పేరేంటమ్మా? లక్ష్మి గారు. రోజుకి ఎన్ని కేజీలు చేస్తారు మీరు? చెప్పలేము ఏ రోజుకి అంత. ఏ రోజు 15, ఏ రోజు 15 ఏరొచ్చు. పిక్కలు బాగుంటే 15 దాటి ఏరొచ్చు. లేదంటే పిక్కలు గుండ పిండి పుల్లి ఎలాగుంటే ఒక 10 కేజీలు 11 కేజీలు అలాగే ఏరుతాము. కూలికి చెప్పలేము. మనం చేసిన పని బట్టి. చేతులకి జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు? ఇది డేంజర్ కదా, పొక్కిపోతాయి కదా. ఇగో ఫింగర్ పెట్టుకుంటామా, ఈ సున్నంలో ఇలాగ తడుపుకుంటాం చేతులు. తర్వాత బయటికి భోజనంకి వెళ్ళేటప్పుడు కడుక్కుంటాము. నీట్గా కడుక్కుంటాము, భోజనం చేస్తాం. మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు కడుక్కుంటాము, వెళ్ళిపోతాము. సో వలిచేసిన తర్వాత పిక్కలు ఇవి వేరు చేస్తున్నారు కదా. సో మిగిలిపోయిన తొక్కలు కూడా ఇక్కడ ఎక్కడ వేస్ట్ కావు. సో మిగిలిపోయిన తొక్కలన్నీ తీసుకువెళ్తే వీటి ద్వారా ఆయిల్ తీస్తారంట. సో ఆయిల్ అంటే మనం కుకింగ్ ఆయిల్ అలా హెయిర్ ఆయిల్ అది కాదు.
సో ఈ ఆయిల్ పెయింట్స్లో వాడతారనమాట. సో ఈ బయటకు వచ్చేసి ఈ తొక్కలు తీసుకెళ్ళి వీటితో తయారు చేసే ఆయిల్ ఉంటుంది, అది పెయింట్స్లో వాడతారు. అంటే ఆల్మోస్ట్ ఏది వేస్ట్ అవ్వడం లేదు. సో ఇప్పుడైతే ఈ పిక్కలు కొన్నేమో ఇలా ఆఫ్ వచ్చాయి, కొన్ని ఫుల్ వచ్చాయి కదా. దీనిపైన కూడా ఒక ఆరెంజ్ కలర్లో తొక్కు ఉంది. ఈ తొక్కను కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ తొక్కతో ఏం చేస్తారనేది చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. జస్ట్ నాతో ఫాలో అయిపోండి.